సో ఇక్కడ చూసుకుంటే మనకి 2 ఇంటర్‌ఫేసెస్ అయితే ఉన్నాయి. ఒక సైడ్ చాట్‌జీపీటీ అండ్ ఒక సైడ్ డీప్‌సీక్ ఏఐ మోడల్. సో ఇంటర్‌ఫేస్ చూసుకుంటేనైతే అసలు ఎగ్జాక్ట్‌లీ సిమిలర్ ఇంటర్‌ఫేస్. మోస్ట్‌లీ సిమిలర్. సో జస్ట్ రెప్లికేట్ లాగానే ఉంది. ఇక్కడ చూడొచ్చు. సో సైడ్ బార్స్ కూడా సిమిలర్‌గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చైతే చూద్దాం. సో ఫస్ట్ ప్రాంప్ట్ ఏంటి అంటే రెండింటికి 2 మోడల్స్ ఇక్కడ చూడొచ్చు. సో గివ్ ఏ సి ప్రోగ్రామ్ టు ఇంప్లిమెంట్ లింక్ లిస్ట్ ఆపరేషన్స్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ అని అయితే ఇస్తున్నా 2 మోడల్స్‌కి. ఎక్స్‌ప్లెయిన్ అండ్ ఎక్స్‌ప్లెయిన్. సో ఫస్ట్ అయితే నేను చాట్ జీపీటీది సబ్మిట్ అయితే చేసిన. అండ్ నెక్స్ట్ సెకండ్ డీప్ సీక్‌ది కూడా సబ్మిట్ అయితే చేసేసిన. లెట్స్ సీ ఏది ఫాస్టర్‌గా మనకి అవుట్‌పుట్ ఇస్తది అండ్ ఎంత ఫాస్టర్‌గా ఇస్తది, ఎట్లా ఇస్తది అనేసి. సో చూసుకుంటే కోడ్ అయితే ఆల్‌మోస్ట్ సిమిలర్ గానే ఉంది. సో దేర్ ఈస్ నో బిగ్ డిఫరెన్స్ 2 కోడ్స్ కంపేర్ చేసినప్పుడు. బట్ లెట్ అస్ సీ ఆపరేషన్స్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తుందో సో వాటిని కూడా కంపేర్ చేసి అయితే చూద్దాం. ఆల్రెడీ అయితే డీప్‌సీక్ ఏఐ జనరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ చాట్‌జీపీటీ అయితే స్టిల్ ఇంకా ఇస్తుంది. అండ్ ఆల్‌మోస్ట్ కంప్లీట్‌లీ కోడ్ అయితే మోస్ట్ సిమిలర్ గానే ఉంది. బట్ ఎక్స్‌ప్లనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డీప్‌సీక్ అయితే కొంచెం బెటర్ గానే పెర్ఫార్మ్ చేసింది. మనం ఇంకొక ప్రాంప్ట్ ఇద్దాం. ఏంటి అంటే గివ్ హెచ్‌టీఎంఎల్ కోడ్ ఫర్ ఏ రెస్టారెంట్ వెబ్‌సైట్ ల్యాండింగ్ పేజ్. సో ఓన్లీ ల్యాండింగ్ పేజ్ అడుగుతున్నాం విత్ స్టైలింగ్. ఇదే ప్రాంప్ట్ డీప్‌సీక్‌లో అండ్ చాట్‌జీపీటీలో సేమ్ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నా. అండ్ ఇక్కడ నేను క్యాన్వాస్ ఫీచర్ అయితే ఎనేబుల్ చేస్తున్నా. కోడ్ కోసం చాట్‌జీపీటీ వాళ్ళు పెట్టింది కాబట్టి. అండ్ ఇక్కడ డీప్ థింక్ అయితే ఎనేబుల్ చేస్తున్నా. సో రెండిటిని నేను ఒకేసారి సబ్మిట్ చేసా. లెట్ అస్ సీ అవుట్‌పుట్. సో చాట్‌జీపీటీ అయితే 1 సెకండ్ ముందే సబ్మిట్ చేసేసిన. సో ఆల్రెడీ ఇక్కడ చాట్‌జీపీటీ అయితే ఇంకా జనరేట్ చేస్తుంది. అండ్ ఒక సైడ్ డీప్‌సీక్ ఏఐ కూడా జనరేట్ చేస్తుంది. ఇక్కడ 2 రెస్పాన్సెస్ అయితే వచ్చినాయి. బట్ లెట్ అస్ కన్సిడర్ వన్. అండ్ ఇక్కడ ఏదైతే వీళ్ళు ఇచ్చిర్రో వీళ్ళు కూడా కన్సిడర్ చేద్దాం. సో రెండైతే మనకి జనరేట్ అయితే చేసినాయి. సో ఫర్ ఎగ్జాంపుల్‌గా దీంట్లో ఈ కోడ్ తీసుకుందాం చాట్‌జీపీటీలో. అండ్ ఇంకా డీప్‌సీక్ ఏఐ అయితే ఇంకా జనరేట్ చేస్తుంది కోడ్. ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు. సో ఫూటర్ యాహ్! ఇట్స్ డన్. సో ఇక్కడ రెండిటికి మనకి ఇక్కడ చాట్‌జీపీటీలో ప్రివ్యూ ఆప్షన్ అని అయితే ఉంటది. అండ్ వేరేస్ మన ఇక్కడ డీప్‌సీక్ ఏఐలో రన్ హెచ్‌టీఎంఎల్ అని అయితే ఉంటది. సో ఇక్కడ ప్రివ్యూ క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ రన్ హెచ్‌టీఎంఎల్ అని అయితే క్లిక్ చేస్తున్నా. సో లెట్ అస్ సీ ఇట్. సో డీప్‌సీక్ ఏఐ అయితే అసలు ఔట్ పెర్ఫార్మ్ చేసేసింది. లిటరల్లీ అవుట్‌పుట్ అయితే అది ఒక పర్సన్ కూర్చొని డెవలప్ చేసినా సరే వి కాంట్ డూ ఇట్ ఇంత తక్కువ టైమ్‌లో. అసలు లిటరల్లీ యాస్ ఎ డెవలపర్‌గా చెప్తున్నా ఇట్ రూల్డ్ ఔట్. సో లెట్ అస్ సీ. అండ్ ఇక్కడ చాట్‌జీపీటీ ప్రివ్యూ అయితే చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు ఇట్స్ వెరీ బేసిక్ చాట్‌జీపీటీ చూసుకుంటే. ఇక్కడ చూడండి. జస్ట్ ఒక మెను అండ్ ఇక్కడ జస్ట్ ఒక చిన్న ఎఫెక్ట్ అండ్ ఇది అవుట్‌పుట్. ఇక్కడ ఎక్స్‌ప్లోర్ అవర్ మెను అండ్ ఇవి అయితే వచ్చినాయి మనకి. రైట్? అండ్ ఇక్కడ ఇమేజ్ కూడా ఇంకా లోడ్ అవ్వట్లేదు. అండ్ ఇక్కడ టెక్స్ట్ ఉంది. సో ఇక్కడ ది బిగ్గెస్ట్ మిస్టేక్ ఇక్కడ చాట్‌జీపీటీ చూడండి. ఇక్కడ టెక్స్ట్ ఉంది. అది ఇంకా రాట్లేదు. అండ్ ఇక్కడ మేబీ ఒక ఇమేజ్ ఉండొచ్చు. దాని బ్యాక్‌గ్రౌండ్‌లో ఇమేజ్ ఉన్నా సరే ఇక్కడైతే ఫెయిల్ అయిపోయింది మనకి చూపించడానికి. రైట్? సో ఇప్పుడు డీప్‌సీక్ ఏఐది అవుట్‌పుట్ చూస్తే సో ఇదే కోడ్‌ని నేను కాపీ చేసి నా వీఎస్ కోడ్‌లో ఓపెన్ చేస్తున్నా. సో చాట్‌జీపీటీ అయితే వెరీ బేసిక్ ఇచ్చింది. బట్ వేరాస్ మన ఇక్కడ డీప్‌సీక్ ఏఐ చూసుకుంటే లిటరల్లీ ఆ స్టైలింగ్ అండ్ అది ఇచ్చిన స్టైలింగ్, ఆ టెక్స్ట్ గాని, ఆ ఫాంట్స్ గాని ఎవ్రీథింగ్ అయితే అసలు లిటరల్లీ ఒక డెవలపర్ కూర్చొని చేస్తే 1 అవర్ లిటరల్లీ ఒక 1 అవర్ అయితే తీసుకుంటది. ఇయన్నీ చేయడానికి. సో ఇక్కడ చూసుకుంటే అసలు మేక్ ఎ రిజర్వేషన్ అనేసి దాని పైన అవర్ స్పెషాలిటీస్ అని సేమ్ యాహ్! అసలు లిటరల్లీ వ్యూ మెనూ కింద క్లిక్ చేసినా అండ్ ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ అండ్ ఇక్కడ స్టైలింగ్ చూసుకుంటే అసలు లిటరల్లీ ఇక్కడ కొంచెం ఈ మెనూ బటన్ లేఔట్ అయితే మిస్ అయిపోయింది. దో ఇక్కడ మీరు చూసుకుంటే ఎవ్రీథింగ్ ఈస్ టెక్స్ట్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ అండ్ వర్కింగ్ నావిగేషన్ బార్ అండ్ కలరింగ్ చూసుకోవచ్చు. లిటరల్లీ ఇట్స్
అవుట్ పర్ఫార్మ్ ఏదైతే డీప్ సీక్ మోడల్ తీసుకుంటే ఇక్కడ చూడొచ్చు. అండ్ దీన్నే మీరు మళ్ళీ ప్రాంప్ట్ ఇస్తే ఏదైతే డీప్ సీక్ ఏఐ ఉందో దానికి సేమ్ ప్రాంప్ట్ నేను మళ్ళీ పేస్ట్ చేస్తే సేమ్ ప్రాంప్ట్ నేను మళ్ళీ ఇస్తే డీప్ థింక్ ఇచ్చేసి సో చాట్‌జీపీటీ తీసుకుంటే అదే కోడ్‌ని మళ్ళీ మీకు అవుట్‌పుట్ కింద ఇస్తది. జస్ట్ మైనర్ చేంజెస్ చేసి. బట్ ఇక్కడ మాత్రం ఇది డీప్ థింక్ చేసేసి మీరు ఇంప్రూవ్ చేయమని అడిగితే ఇంకా డెఫినైట్‌లీ మంచిగా ఇంప్రూవ్ చేస్తది. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకోవచ్చు కొత్త ఎగ్జాంపుల్ అయితే జనరేట్ చేస్తుంది. లెట్ అస్ సీ ఎట్లా డెవలప్ చేస్తది అని. ఇంకా కోడ్‌నైతే జనరేట్ చేస్తుంది. సో లెట్ అస్ సీ ఫైనల్ రిజల్ట్ ఎట్లా ఉంటదని. సో జనరేషన్ అయితే కంప్లీట్‌లీ అయిపోయింది. అండ్ ఇక్కడ క్లియర్‌లీ ఏ సెక్షన్ ఉంది అండ్ దాన్ని మొత్తం బ్రేక్ డౌన్ చేసి అది క్లియర్‌లీ ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తది. సో అది ఇచ్చిన అవుట్‌పుట్‌ని మనం ఇప్పుడు చూద్దాం. సో కోడ్‌నైతే నేను కాపీ చేస్తున్నా అండ్ వీఎస్ కోడ్‌లో ఓపెన్ చేసేసి సో వన్స్ రన్ చేసి అయితే చూద్దాం. లైవ్ అండ్ ఇదొచ్చేసి సెకండ్ టైమ్ జనరేట్ చేసిన ఎగ్జాంపుల్. వాహ్! లిటరల్లీ ఇట్స్ ఔట్‌స్టాండింగ్. లైక్ పెర్ఫార్మన్స్ మాత్రం వేరే ఉంది. కొంచెం డిజైనింగ్ ప్రిన్సిపల్స్ మనం అప్‌డేట్ చేయమనొచ్చు. మనం ప్రాంప్ట్స్ ఇచ్చే కొద్దీ అప్‌డేట్ అయితే చేస్తది. ఇక్కడ చూడొచ్చు సెకండ్ ఎగ్జాంపుల్‌లో పర్ఫెక్ట్ లేఔట్ అండ్ పర్ఫెక్ట్ ఫాంట్స్ అండ్ అన్నీ అయితే ఇచ్చింది. జస్ట్ కలరింగ్స్ అయితే కొంచెం మనం చేంజ్ చేయమని అడగొచ్చు. చేంజ్ చేయమంటే డెఫినైట్‌లీ చేంజ్ చేస్తది. అసలు లిటరల్లీ నాకైతే అసలు నో వర్డ్స్. ఏదైతే మన సెకండ్ టైమ్ జనరేట్ చేసిన వెబ్‌సైట్ ఏదైతే ఉందో, ఆ సింగిల్ ఫైల్‌లో అది డెవలప్ చేసిన అవుట్‌పుట్ ఏదైతే ఉందో, అది ఇచ్చిన అవుట్‌పుట్ లిటరల్లీ అమేజింగ్. సో, యాస్ ఎ డెవలపర్‌గా నేను కూర్చొని డెవలప్ చేయాలన్నా సరే డెఫినైట్‌లీ దీన్ని మనం డిజైన్ చేయాలి. డిజైన్ చేసినాకే ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. డెఫినైట్‌లీ ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 హవర్. సో, ఇదంతా కంప్లీట్ ప్రాసెస్ చేయనీకి. సో, ఎంత ఎఫిషియంట్ డెవలపర్ అయినా సరే. బట్ ఇక్కడ చూసుకుంటే ఇంత ఫాస్ట్‌గా విత్ ఇమేజెస్ అండ్ విత్ టెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఎగ్జాంపుల్ కూడా చాలా ఎఫిషియంట్. లేఔట్స్ ఫస్ట్ ఎగ్జాంపుల్‌లో లేఔట్స్ మిస్ అయినాయి. ఇక్కడ అది కూడా ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు వర్కింగ్ నావిగేషన్ బార్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ హియర్. సో, ఎక్స్‌ప్లోర్ మెను బటన్ అయితే ఇచ్చింది. బట్ అది వర్కౌట్ లేదు. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ సెలక్షన్ కూడా చూడొచ్చు. అండ్ వన్స్ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఐకాన్స్ విత్ ఐకాన్స్ మనకి లిటరల్లీ నో వర్డ్స్. సో, ప్రెజెంట్‌లీ ఇప్పటివరకు ఉన్న ప్రతి ఏఐ మోడల్ ఏదైతే ఉందో ప్రతి దాన్ని నేను ట్రై అయితే చేసినా. ఏ ఏఐ మోడల్ కూడా ఇంత అక్యురేట్ అండ్ ఇంత పర్ఫెక్ట్ అవుట్‌పుట్ అయితే ఇయ్యలేదు. సో, లిటరల్లీ ఔట్ పర్ఫార్మ్స్ అండ్ డెఫినైట్‌లీ ఒక ఏఐ రెవల్యూషన్ అయితే ఇది క్రియేట్ చేస్తదని చెప్పొచ్చు ఇక్కడే. సో, దిస్ ఈస్ హౌ ఇట్ జనరేటెడ్. సో, సింపుల్ పేజ్ అయినా సరే, సింపుల్ కోడ్ అయినా సరే అసలు లిటరల్లీ అమేజింగ్. కరెంట్‌లీ ఏదైతే ఇప్పటివరకు ఉన్న మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఏ ఒక్క మోడల్ కూడా ఇంత ఎఫిషియెంట్‌గానైతే డెవలప్ అయితే చేయలేదు. సో, ప్రో వర్షన్ తీసుకున్న ఏమున్నా సరే సింగిల్ ప్రాంప్ట్‌లో. అండ్ ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇది సింగిల్ ప్రాంప్ట్. సింగిల్ ప్రాంప్ట్‌లో మనకి అవుట్‌పుట్ అయితే ఇచ్చింది. వేరేయాస్ మనం ఇంకా వేరే మోడల్స్ యూజ్ చేసుకుంటే నేను ఇప్పటివరకు యూజ్ చేసిన మోడల్స్‌లో ఐ యూజ్డ్ టు గివ్ మల్టిపుల్ ప్రాంప్ట్స్. బట్ ఇక్కడ మాత్రం సింగిల్ ప్రాంప్ట్‌లో ఇచ్చింది. సో, ఇంకా మనకి ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. ఇంకా ప్రాంప్ట్స్ కూడా అవసరం లేదు దీన్ని ఫైనలైజ్ చేయడానికి. సో, క్లియర్‌లీ నేను ఒకటే చెప్పగలుగుతా టాప్ నాచ్ ఉంది. ఏదైతే డీప్ సీక్ ఏఐ ఉందో. బట్ ఏదైతే మన జెమినై ఏదైతే ఉందో అది చాట్‌జీపీటీ కంటే ఇంకా వరస్ట్ గానే ఉంటది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. బట్ ఎట్ ది ఎండ్ నేను చెప్పేది ఏంటి అంటే కంప్లీట్‌లీ డీప్ సీక్ ఏఐ అనేది ఒక రెవల్యూషన్ అనే చెప్పాలి. బికాస్ అంత పెర్ఫార్మన్స్ దీంట్లో ఉంది. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండ్ ఇది చూసాక మీకైతే డీప్ సీక్ ఏఐ అసలు ఏంది అనేది కంప్లీట్‌లీ ఒక ఐడియా అయితే వచ్చే ఉంటది అనుకుంటున్నా. అండ్ మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు దాని మీద ఎక్స్‌పెరిమెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు మీకు ఏఐ రిలేటెడ్ మంచి ఎక్స్‌పీరియన్స్ ఉండుంటే అసలు మీ ఒపీనియన్స్ అండ్ ఏవైతే మీరు ఇప్పటివరకు చూసిన మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో ఏదైతే ఈ కొత్త డీప్ సీక్ ఏఐ మోడల్ ఏదైతే ఉందో దీని గురించి మీకున్న ఒపీనియన్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో అయితే రియల్లీ ఒక అమేజింగ్, ఇంట్రెస్టింగ్ వీడియోనే అనుకుంటున్నా. ఇఫ్ ఈ వీడియో గనుక మీకు సంథింగ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. అండ్ యాహ్! దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.